సంబంధించినటువంటి ఎందుకు విఫలమైంది అనుకోవచ్చా? అంటే స్థానిక లీడర్స్ విఫలమైంది అనుకోవచ్చా? ఖచ్చితంగా సురభి హాస్పిటల్ 2015లో స్థాపించారు. 2026 నడుస్తుంది. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల్లో నేను అక్కడ ఉన్న నాకు ప్రశ్న ఏంటంటే, సరే ఇల్లీగల్గా చాలా జరుగుతాయి, చాలా బిల్డింగ్స్ జరుగుతాయి. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ వేరు, అపార్ట్మెంట్స్ వేరు, వ్యాపార సముదాయాలు వేరు. కానీ హాస్పిటల్ లాంటి ఒక చాలా పెద్ద విషయం, ఒక కాలేజీకి సంబంధించిన విషయం 10 సంవత్సరాల నుంచి గుట్టుసాటిన నడుస్తుంటే ఇప్పటి వరకు అధికారులంతా ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తుండు? ఎక్కడో పటాన్చేరులో ఎవడు సర్పంచ్ కావాలన్నా, ఎవడు ఎంపీటీసీ జెడ్పీటీసీ కావాలన్నా నిర్ణయించే హరీష్ రావుకి తీరిక లేదా? ఒక మిట్టపల్లి దగ్గర 21 ఎకరాలలో కొన్ని వందల కోట్ల రూపాయలతోటి అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా, ఒక కాగితం కూడా లేకుండా అక్రమ నిర్మాణం జరుగుతుంది. అలా నీ వాటా ఎంత? నీ వాటా ఏంది? ఊరికి రావాల్సిన పన్ను పందికొక్కులాగా తింటున్నావు నువ్వు బీఆర్ఎస్లో ఉండి అదే అక్రమాలు చేసినావు. మరి అరే మన గవర్నమెంట్ అయిపోయింది, ఆ పర్మిషన్ తెచ్చుకో, ఆ ట్యాక్స్ ఏదో కట్టు అని బుద్ధిమాట చెప్పాలి కదా. అంటే అడిగేవాడు ఎవరు లేడనా? అక్కడ నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ని. అక్కడ ఉన్న ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నా, పేదలైన మీ మెట్లు రోడ్డు మీదకి వస్తే జేసీబీలు పెట్టి కూలగొస్తారు కదా, మరి ఇప్పుడు ఆ కాలేజీ ఎలా కూలగొట్టాలి? అక్కడ ఉన్న మంత్రి ఒక దద్దమ్మ తయారైంది. అక్కడున్న పొన్నం ప్రభాకర్, పేరు పెట్టి మరీ చెప్తా, పొన్నం ప్రభాకర్, ఆయన అచానక్లా ఏదో టైం బాగలేకపోతే, ప్రజల టైం బాగలేకపోతే అలాంటి నాయకులు తయారవుతారు. వస్తాడు, ఇంత ఎల్లమ్మ గుళ్ళే దండం పెట్టుకుంటాడు, పోతాడు. ఎల్లమ్మ వేసిందని ఓట్లు ప్రజలు వేసిర్రా? కొంచెమైనా సిగ్గుండాలే కదా. ఇన్ని రోజులు రాకుండా ఇప్పుడే ఎందుకు దీనికి ఆర్టీఐలు వేస్తే 3 నెలలు ఇవ్వకపోవడము. నేను కలెక్టర్ గారికి 18/10/2025 రోజు నేను లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రీకాల్ చేయండి, వాళ్ళకి పర్మిషన్స్ లేవు, అక్రమాలు జరుగుతున్నాయి అనిస్తే ఇప్పటివరకు స్పందన లేదు. మరి కలెక్టర్ గారు పట్టించుకోలేదు అంటే మాకెందుకు అనుకుంటున్నారో? ప్రజారోగ్యం ఎట్లన్నా సావనియా? ఎవడు ఏదైనా దోసుకొనియా? సో నేను అన్ని సాక్ష్యాధారాలతోటి గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన, రంగనాయక సాగర్ వేసిన, ఎలక్షన్ పిటిషన్ హరీష్ రావు మీద వేసింది నేనే. మరి అప్పుడు అన్న ఒక డైలాగ్ ఏంటంటే సరైన సాక్ష్యాలు లేవని. మరి ఇవాళ సరైన సాక్ష్యాలతోటి, వీడియో ఫుటేజులతోటి అక్కడ జరుగుతున్న తతంగం అంతా తీసి జడ్జి గారికి ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా 12 తారీఖు ఫిబ్రవరి మొన్న బెంచ్ మీదకి వచ్చింది. ఆ రోజే స్టాటస్ కో ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా దాన్ని డెమాలిషింగ్ చేయాలి, ఆ కాలేజ్ని రద్దు చేయాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని డాక్టర్ చేయాలనేది వాళ్ళ కళ. సో అలాంటి కళను దూరం చేస్తుండు. ఒక విద్య నాణ్యంగా లేదు. అక్కడ వాడు చేతికి కత్తిచ్చి వాడు సమాజం మీదకి హంతకులను పంపినట్టే. డాక్టర్లను తయారు చేయాలంటే నాణ్యమైన డాక్టర్లను తయారు చేయాలి. అక్కడ వ్యవస్థను చూస్తే ఇది దవాఖానా నేనా? అసలు గాంధీ హాస్పిటల్ వేరే ఎట్లా ఏముంటుంది దానికంటే? అంటే కాలేజ్తో ఇబ్బందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అంటే హరీష్ రావు గారితో ఇబ్బందా? రెండింటితో ఇబ్బంది. అంటే ఇప్పుడు పోలీసు వాడు పట్టుకుంటాడు, దొంగను పట్టుకుంటే మీరేమే ఊరికే దొంగలు ఎంబడి పడతారంటే అది పని అదే. ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? రోడ్ల మీద కూర్చొని తొడలు కాలేటట్టు కూర్చొని చెయ్యి అని పోలీసు వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తారు. నేను అట్లాంటి నాయకుని కాదు. నేను ఏది ఉన్నా ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తా. ప్రజలకు ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొన్ని 100 కోట్ల రూపాయల పన్ను ఎగవేత సిద్దిపేటలో జరుగుతుంది. సిద్దిపేట సూడా మొత్తం అవినీతి మయమైపోయింది. ఏసీబీ అటు దిక్కు కూడా చూస్తలేదు. ఒక్కసారి రికార్డ్ కాల్ఫర్ చేస్తే ఎన్ని 150 హాస్పిటల్ ఉంటాయా అండి? మీరు చెప్పండి. 150 హాస్పిటళ్ళు, శానిటైజేషన్ లేదు, ఫైర్ సేఫ్టీ లేదు, అడిగేటోడు లేడు. మరి ఎమ్మెల్యేకి రాజకీయాలు తప్ప ప్రజా ఆరోగ్యం. మీకు ఒక విషయం చెప్తా. మొన్న మన స్పీకర్ గారు, తెలంగాణ హానబుల్ స్పీకర్ గారు ఏం చేశారు? అక్కడ చెట్లను కొట్టేయండి, ఏది కోనోకార్పస్ చెట్లు తీసేయండి, తెలంగాణ వ్యాప్తంగా చాలా ఇబ్బందిగా ఉంది, దానివల్ల శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి, లంగ్ డిజీజెస్ వస్తాయి. మా ఊరు మొత్తం కోనోకార్పస్తో నిండిపోయింది. అంటే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఒక ఎస్సీ అయినందుకే ఆయన మాట చెల్తలేదా? నేను సూటిగా అడుగుతున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. ఒక స్పీకర్ ఆన్ రికార్డ్స్
ఆ చెట్లు నరికివేయండి, ఆ చెట్లు మంచివి కాదు, ఆంధ్ర గుజరాత్ అంతటా తీసేసిరు, వాటికి నీళ్ళు అవసరం లేదు, అవి ప్రమాదకరం, పిల్లల్ని చంపేస్తాయి అని చెప్పిన ఇప్పటి వరకు ఆ చెట్లు బీకలేదంటే గడ్డం ప్రసాద్ మాటని ఎవడు దేకట్లేదు. స్పీకర్ గారి మాటని ఎవడు పట్టించుకుంటలేడు ఈ రాష్ట్రం. గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనో ఇంకోటనో అంకోటనో అది కాదు, దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏం లేదు. సరే, బాధితులు లాంటి మాలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది కావచ్చు, కానీ దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఈ కాలేజీని తక్షణమే మూసేయాలి. ఈ ఏం జరుగుతుంది లోపల, అసలు ఇది హాస్పిటలేనా? 150 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయండి. 150 ఎంబీబీఎస్ సీట్లు, 75% కన్వీనర్ కోట, 75 కన్వీనర్, 75 మేనేజ్మెంట్ కోట. ఈ అమౌంట్ అంతా బ్లాక్లో పోతుంది, గవర్నమెంట్కి వస్తలేదు. బ్లాక్ మార్కెట్ దందా జరుగుతుంది. దీంట్లో ఎమ్మెల్యే హరీష్ రావు పాత్ర ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ల నిర్లక్ష్యం. మీరే చెప్పండి మీడియాగా, 10 ఏళ్ల నుంచి కనిపించదా? ఒక దొంగతనం అంటే ఒకసారి తప్పించుకుంటాడు, 2 సార్లు తప్పించుకుంటాడు. 10 ఏళ్ల నుంచి తప్పించుకుంటుండంటే అక్కడ నువ్వు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయినావు. అంటే ఆ ఇష్యూ పైన మీరు మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కంప్లైంట్ చేయడం జరిగిందా? మరి మాట్లాడేమో ఉంటుంది. మేము రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలంటే, నేను ఎవరికి ఇవ్వాలి? జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వాలి, డిఎంహెచ్ఓకి ఇవ్వాలి. మున్సిపల్లో అక్రమాలు జరుగుతున్నాయి అంటే ఈ ఫైర్ సేఫ్టీ ఇదంతా వచ్చేది మున్సిపల్ శాఖకి ఇవ్వాలి, కానీ మంత్రికి ఇస్తే నడుస్తుందా అండి? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు పట్టించుకోవాలి? అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద మా జ్యూరిడిక్షన్ ఎవరు? కలెక్టర్ గారు. కలెక్టర్కి ఇచ్చినప్పుడు కలెక్టర్ పట్టించుకోవాలి. నేను రాజకీయంగా పోలేద్దింది. మంత్రి గారికి ఇస్తే పనులు అవుతాయి, వాళ్ళకి ఇస్తే పనులు అవుతాయి అనేది నాకు అనవసరం. నేను గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. నేను గవర్నమెంట్ ఏది ఉన్నా నా అప్పీల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇస్తా. వారికి ఇవ్వడం జరిగింది, వాళ్ళు పట్టించుకోలేదు. ఇమీడియట్గా కోర్టును ఆశ్రయించిన, స్టేటస్కు ఆర్డర్ తీసుకొచ్చిన. ప్రజలు ఏం ఆలోచించాలంటే, ఇంకా హరీష్ రావు కోసము బట్టలు చిప్పుకోవడము, ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసుకొస్తే ఆయన ఏదో పీకి కట్టలు కట్టినట్టు, ఆయన ఏదో దేశానికి ఏదో చేసినట్టు ప్రజలు ఆలోచించాలని చెప్తున్నా. ఒక హాస్పిటల్ 10 ఏళ్ళకి ఎట్లా నడుస్తుంది? ఆ హాస్పిటల్ ఒకటే నడుస్తుందా? ఇంకా చాలా నడుస్తున్నాయి. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు ముడుపులు తీసుకుంటుంటే ప్రజలు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు లేకుండా రోడ్ల మీద ప్రసవిస్తారు. ఇది నా ప్రాబ్లం. ఖచ్చితంగా నేను న్యాయం కోసమే పోరాడుతున్నా. నేను నిజంగా తప్పుడు పని ఇంకొక వేరే విధంగా హరీష్ రావు బెదిరియాలనుకుంటే అది వేరేలాగా వచ్చేవాడిని. ఇంత మీడియా పక్షంగా నేను రాను. లోకల్ మున్సిపల్లో ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏప్రిల్ మేలో. ప్రజలు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ కనుక ఓటేస్తే అవినీతి కొట్టేస్తారు. బీఆర్ఎస్కి వేయద్దు ఇంకా మనం. అది బీఆర్ఎస్ పని అయిపోయింది. దాన్ని ఆల్రెడీ కఫెన్లో పెట్టేసారు, దాన్ని పూడ్చి పెట్టడమే లేటు. ఇంకా కూడా పెయిడ్ ఆర్టిస్టుల లెక్క మనం బట్టలు చింపుకొని బీఆర్ఎస్ వస్తుంది. వాళ్ళు వస్తే ఇంట్లో పిల్లలకి రేపు రక్షణ ఉండదు. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇట్లా చేస్తే వాళ్ళకు కూడా పరిస్థితి ఇట్లా ఉంటుంది. నేను ఒక బీఆర్ఎస్ అంటే ముఖ్యంగా హరీష్ రావు గురించి చెప్పాలంటే విచ్చలవిడి అవినీతి ఇవాళ ఒక్కొక్కటి బయటికి వస్తుంది. రేవంత్ రెడ్డి గారిని స్పెషల్గా అప్పీల్ చేస్తున్నా, మీరు కనుక హరీష్ రావుని పొలిటికల్గా కొట్టాలంటే ఇంతకంటే జెన్యున్ కేసు ఇంకోటి దొరుకుతుంది. సురభి హాస్పిటల్లోని పట్టుకొచ్చి ప్రాసిక్యూట్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి.